ఢిల్లీలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎప్పుడెప్పుడు ప్రారంభం కానునే విషయాన్ని కూడా త్వరలోనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పినట్టు ఈరోజు మంత్రి గారితో మాట్లాడిన తర్వాత మరి సిఆర్ఎఫ్ రోడ్డుతో కలిపి 59 ప్రాజెక్టులు తెలంగాణలో ఈ సంవత్సరం ప్రారంభం కావడము, అవన్నీ కూడా టెండర్ స్టేజ్లో ఉండడం, దానికి సంబంధించినటువంటి కొంత ఫారెస్ట్ క్లియరెన్స్ కావచ్చు, రోడ్ అక్విజిషన్ కావచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వము తొందరగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మరి ఈరోజు అనేక ప్రాంతాలలో అడిగినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాల్లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క కోరిక మేరకు వాటన్నిటిని కూడా మరి సరిదిద్దేటువంటి ప్రయత్నము, ప్రమాదాలు జరగకుండా చూడేటువంటి ప్రయత్నం కూడా మరి మినిస్ట్రీ చేపడతా ఉంది. ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులు ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం 24 అవర్స్ ట్రాన్స్పోర్ట్ జరగాలనేటువంటి ఆలోచన అవుతుంది. ఎందుకంటే రాత్రి అయితే ఆ యొక్క శ్రీశైలం వెళ్ళే రోడ్డు మూసేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాము, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకొని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈరోజు ఎలివేటెడ్ కారిడార్ కూడా ఈ సంవత్సరం పనులు చేపట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ల్యాండ్ అక్విజిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 765 నేషనల్ హైవే, 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తుల కోసము మరి చాలా అవసరం ఉంది. కాబట్టి చాలా రోజులుగా గత 30-40 సంవత్సరాలుగా దీనిపైన డిమాండ్ ఉన్నది, రోడ్డు విస్తరణ చేయాలని. కానీ ఈరోజు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కారణంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేము, అదేవిధంగా 24 గంటలు ట్రాఫిక్ నడపలేం. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఇటీవల దీనిపైన ఎలివేటెడ్ కారిడార్ వేసినప్పుడు మరి అడవికి నష్టం ఉండదు, వన్యప్రాణులకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది. ఇది అచ్చంపేట, కల్వకుర్తి, నల్లమల అటవీ ప్రాంతాల ప్రజలకు చాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదే కాకుండా ఇదే రోడ్లో హైదరాబాద్ కల్వకుర్తి వరకు కూడా మరి పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని మరి రోడ్డును విస్తరించేటువంటి ప్రయత్నం కూడా మంత్రి గారికి ఈరోజు చెప్పాను. దానిపైన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ రకంగా ఇప్పటికే మంజూరైనటువంటి మరికొన్ని ప్రాజెక్టులు కూడా ల్యాండ్ అక్విజిషన్ కారణంగా కావచ్చు మరి ఆలస్యం అవుతూ ఉన్నాయి. వాటిని త్వరితగతిన ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినట్టయితే మనము వచ్చే సంవత్సరంలో మరికొన్ని రోడ్లు మనం మంజూరు చేసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో దృష్టిని కేంద్రీకరించాలి. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇతర తెలంగాణ మంత్రులు కూడా నితిన్ గడ్కరీ గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రోయాక్టివ్గా జాతీయ రహదారుల మీద ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మెట్రోకి సంబంధించినటువంటి అంశం పైన ఏమైనా క్లారిటీ వచ్చిందా? మెట్రో సెకండ్ ఫేజ్ అనేది కేంద్రమే ఆలస్యం చేస్తుందనేది ప్రభుత్వం, అంటే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ముఖ్యమంత్రి గారు మీ మీద నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. ఏంటంటే మీరు